హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి చేద్దాం. పొట్లకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి, కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. దానిలో కొంచెం సరిపడా చింతపండు పెట్టుకుంటే మెత్తబడుతుంది మనకి, అంతే. చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఆ ముక్కల్ని మనం వడపోద్దాం, స్ట్రైనర్లో వడపోసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు రోలు కడుక్కొని పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ చింతపండు కొంచెం నూరుకోవాలి. నూరేటప్పుడు కొంచెం చింతపండు కొంచెం అది నలిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, అంటే సరిపడా కొంచెం వేసుకోండి, తర్వాత చూసేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత కొంచెం అది పేస్ట్ లాగే నూరుకోండి. నూరుకున్న తర్వాత దానిలో ఈ ముక్కలు ఉన్నాయి కదా, మనం వడపోసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవి పొట్లకాయ ముక్కలు, అవి దానిలో వేసేసి కొంచెం కచ్చపచ్చగా నూరుకోండి. ఎందుకంటే మరీ పేస్ట్ అయితే ఆ చట్నీ బాగోదు, కొంచెం ముక్క తగులుతుంటే బాగుంటుంది తినేటప్పుడు. అందుకని కొంచెం కచ్చపచ్చగా నూరుకోండి. మరి గట్టిగా దంపొద్దు, ఎందుకంటే మొహమే పడతాయి ఇవన్నీ కూడా. దానిలోకి జీలకర్ర, చిన్నులపాయలు, కరివేపాకు, ఇంకొంచెం ఉప్పు, పెరుగు వేస్తాం కదా, అందుకు కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, కొంచెం చూసి వేసుకోండి. అవి కొంచెం మెత్తగా నూరుకున్న తర్వాత ఈ ముక్కలది కూడా పేస్ట్ దానిలో కలిపేసేసి గట్టిగా దంచొద్దు, మళ్ళీ అది కంట్లో పడుతుంది, కొంచెం ప్రమాదం అది. అందుకని మెత్తగా ఇలా తిప్పండి, రౌండ్గా కలిసిపోతుంది చక్కగా. దానిలో పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కూడా మెత్తగా మెల్లగా తిప్పుకోండి. మెత్తగా తిప్పుకొని మెల్లగా తిప్పుకొని లక్ష్మిని ఉప్పు చూడమంటున్నాను, సిగ్గుపడుతుంది అది. సరిపోయిందంట, సూపర్ అని చెప్పవే అంటున్నా. బాగుందంట. తర్వాత గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనగపప్పు, పసుపు, కరివేపాకు, ఫైనల్ టచ్ కరివేపాకు. అది ఫ్రెష్గా ఉంటే చట్నీ చాలా బాగుంటుంది. ప్లస్ తాలింపు బాగా వేసుకోండి, నీట్గా వేసుకోండి. కొంచెం అటు ఇటు మాడిందా చేదు వచ్చేస్తుంది. వంట చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి. తాలింపు చక్కగా వేగిన తర్వాత దాన్ని ఆ చట్నీలో పోసేయండి. ఇంకంతే, పెరుగు పచ్చడి రెడీ, పొట్లకాయ పెరుగు చట్నీ రెడీ. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.